గురించి చెప్తారు, సీరియల్ గురించి చెప్తారు, హీరో గురించి చెప్తారు. కానీ మేమైతే జీవం కలిగిన దేవుడు పరలోకమందున ఆ ప్రభు గురించి చెప్తున్నా. ఆ ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే వెండి బంగారాలు కాదు, మేడ మిద్దెలు కాదు, ఏమి కాదు, కానీ ఒకటే ఒకటి ఇవ్వడానికి వచ్చాడు. మనలో ఉన్న ఆత్మకు పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి వచ్చాడని ఈ పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన మానవుడికి ఎందుకు వచ్చాడంటే మనిషిని ప్రేమించాడు. మనుషులు చనిపోతే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యం వెళ్ళకుండా ఈ శరీరం చేశాం కదా, ఈ 60-70 సంవత్సరాలు పాపం ఉందా లేదా, మనలో ఉందా లేదా, నోటి ద్వారా హృదయం ద్వారా. అందుకే ప్రభు ఏమంటే పాపినైనా నన్ను క్షమించమంటే నీ పాపాలు క్షమించబడతాయి. నీ వెండి బంగారాలు ఇవ్వడానికి నాకు అవసరం లేదు. నీ పులిహోర, దద్దోజనం, పాయసం, అరిసెలు, గారెలు, బూరెలు తింటారా బెదరా? తిన్నారు. దేవుడు తినడు. దేవుడు తింటాడమ్మా? చూసినావా? దేవుడు తినడు. మనము తినడానికి పెట్టాడు. మన హృదయంతో యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకులని మన హృదయంతో ఒప్పుకుంటే నిత్య జీవంలోనికి వెళ్ళిపోతామని తన యవన రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ రక్తం ద్వారా నన్ను 800 కోట్ల ప్రజలకు పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు బలి అయిపోయాడు. శిలువలో బలి అయిపోయి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినమున సజీవుడిగా లేచాడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే నిత్య జీవముగా ఆయన ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు పాపినైనా నన్ను క్షమించు. ఏమన్నా చెప్పండి? పాపినైనా క్షమించు అంటే అసలు ఏమి పాపినైనా చెప్పడానికి ఇంత భయపడుతున్నాం మనం. ఏదన్నా మనకు గిఫ్ట్ వస్తుందంటే అన్నో నాకి చదువున్నాో నాకు అంటారు కదా. 6 అది ఏదో సూపర్ 6 ఇస్తాడు. ఇచ్చినాడా? ఏమీ లేదు. దానికి ఎగబడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ యేసు ప్రభు పరలోక రాజ్యం ఇస్తా అంటే ఒక్కరు కూడా ముందు రాకపోతే రేపు చచ్చిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, యుగాలు కాలాలు ఎవరు పెద్దరా కాలిపోతారు. పాపులను రక్షకుడు క్రీస్తు లోకానికి వచ్చాడు పెద్దనా. ఈ లోకానికి వచ్చాడు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేను పాపి నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపిగా అయినా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు రెడీ ఉన్నా. మరి నీవు రెడీగా ఉన్నావా? నీ కులం నీకు పరలోక రాజ్యం ఇవ్వదు, నీ మతం నీకు పరలోక రాజ్యం, నీ కొడుకులు ఇవ్వరు, నీ తల్లిదండ్రులు ఇవ్వరు, నీ బంధువులు ఇవ్వరు, నీ భర్త ఇవ్వడు. కానీ ఒక యేసుక్రీస్తు మాత్రం నీకు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన ఎందు నిత్య జీవం ఉంది కనుక. యేసే మార్గము, యేసే సత్యము, యేసే నిత్య జీవం. పెద్దమ్మ ఇట్లా ఇప్పుడు 2 మార్గాలు విను. ఇన్నాళ్ళు 60-70 సంవత్సరాలు మనం జీవించాం. కానీ ఒకరోజు మన కళ్ళ ముందర ఎంతమంది చచ్చిపోయారు, మనం ఎంతమందికి మట్టిచ్చాం. ఒకరోజు మనం కూడా మట్టి అయిపోతాం. కానీ దీపం ఉండగానే ఇల్లు చూడు అక్క ఎంత శుభ్రంగా, చూడు రోడ్డు అయినా ఎంత శుభ్రంగా పెట్టిందమ్మా. అలాగే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటే ప్రాణం ఉండగానే